డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. చరిత్ర ప్రకారం భూమి మీద మొట్టమొదటిగా శిలువ శిక్ష మొదట ఎవరు ప్రారంభించారు? శిలువ శిక్షలు బైబిల్లో మొదట ఎవరు అమలు చేశారు? రోమీలు వేసే శిలువ శిక్షలలో ఎన్ని రకాలు ఉన్నాయి? శిలువ శిక్ష అసలు ఎందుకు వేసేవారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. శిలువ శిక్ష అనగానే రోమీయులు యేసుక్రీస్తుని వేసిన శిలువ శిక్ష మనకు గుర్తుకు వస్తుంది. ఆ శిలువకు విలువ యేసుక్రీస్తుతోనే వచ్చింది. అయితే చరిత్ర ప్రకారం చూస్తే భూమి మీద మొట్టమొదటిగా శిలువ శిక్షలు ప్రారంభించింది రోమీయులు కాదు. అది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చరిత్ర ప్రకారం మొట్టమొదటిగా శిలువ శిక్షను ప్రారంభించింది పర్షియన్లు. ఇది సుమారు క్రీస్తుపూర్వం 600 నుంచి క్రీస్తుపూర్వం 500 మధ్య సంవత్సరంలో జరిగింది. పర్షియన్ సామ్రాజ్యంలోని ది గ్రేట్ సైరస్చే అఖమెనిడ్ సామ్రాజ్యం నెలకొల్పబడింది. ఈ అఖమెనిడ్ సామ్రాజ్యం 3 ఖండాలకు విస్తరించింది. భూమి మీద అతిపెద్ద సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. ఆ సామ్రాజ్యం ఈజిప్టు నుంచి సింధు లోయ వరకు విస్తరించింది. ఈ సామ్రాజ్యంలో శిలువ శిక్షలు ప్రారంభం అయ్యాయి. వీరు శిలువ శిక్ష ఎందుకు వేసేవారంటే భూమి పవిత్రమైనది కాబట్టి నేరస్తుని శరీరం భూమికి తాకకూడదని శిలువ శిక్షను ఎంచుకున్నారు. ఆ తరువాత ఈ శిలువ శిక్షను క్రీస్తుపూర్వం 400 సంవత్సరములలో ఫొయెన్సియా ప్రజలు శిలువ శిక్ష విధానాన్ని కొనసాగించారు. అప్పట్లో ఫొయెన్సియా ప్రజలు లెబనాన్, సిరియా, ఇజ్రాయెల్ దేశాలలో ఉండేవారు. అలాగే అదే కాలంలో మరొక జనాంగమైన కార్తేజ్ ప్రజలు శిలువ శిక్షను ఉపయోగించారు. వీరు ఉత్తర ఆఫ్రికాలోని గల్ఫ్ దేశాలలో నివసించేవారు. ఈ ఫొయెన్సియా మరియు కార్తేజ్ ప్రజలు యుద్ధ ఖైదీలకు మాత్రమే శిలువ శిక్ష అమలు చేసేవారు. ఆ తరువాత క్రీస్తుపూర్వం 300 తరువాత గ్రీకు రాజైన ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకు సామ్రాజ్యం అంతటా శిలువ శిక్షను అమలు చేశాడు. అలెగ్జాండర్ తూరు పట్టణాన్ని జయించిన తరువాత వేల మంది శత్రువులను శిలువ వేశాడు. ఆ తరువాత క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 వరకు రోమీయులు శిలువ శిక్షను విస్తృతంగా ఉపయోగించారు. ఈ రోమీయులు శిలువ శిక్ష ఎవరికి వేసేవారంటే బానిసలకు మరియు తిరుగుబాటుదారులకు మరియు దోపిడీ దొంగతనాలు చేసేవారికి మరియు రోమ్కు వ్యతిరేకంగా నిలబడేవారికి శిలువ శిక్ష వేసేవారు. ఈ రోమా కాలంలో శిలువ శిక్ష అత్యంత అవమానకరమైన మరణంగా భావించబడింది. వీరి కాలంలోనే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అయితే రోమా కాలంలో 4 ముఖ్యమైన శిలువ ఆకారాలు ఉండేవి. 1 క్రక్స్ సింప్లెక్స్, 2 క్రక్స్ కమిసా, 3 క్రక్స్ డెకుసాటా, 4 క్రక్స్ ఇమ్మీసా. మొదటిది అయిన క్రక్స్ సింప్లెక్స్ అనేది ఒకటే నిలువ కర్ర ఉంటుంది, అడ్డకర్ర ఉండదు. నేరస్తుడిని ఆ నిలువ కర్ర మీద కట్టి ప్రాణం పోయేంత వరకు అలాగే ఉంచేవారు. రెండవది అయిన క్రక్స్ కమిసా అనేది టీ ఆకారంలో ఉండే శిలువ. ఒక నిలువ కర్రకు పైన అడ్డకర్ర జోడించేవారు. నేరస్తుడి చేతులను అడ్డకర్రకు కట్టేవారు, మిగతా శరీరాన్ని నిలువ కర్రకు కట్టేవారు. మూడవది అయిన క్రక్స్ డెకుసాటా అనేది ఎక్స్ ఆకారంలో ఉండే శిలువ. 2 సమానమైన కర్రలను ఎక్స్ ఆకారంలో జోడించేవారు. యేసుక్రీస్తు శిష్యుడైన అంద్రేయును ఎక్స్ ఆకారంలోనే రోమీయులు శిలువ వేశారు. 4వది అయిన క్రక్స్ ఇమ్మీసా అనేది నిలువ కర్రపై అడ్డకర్ర కొంచెం క్రిందకి దించి జోడించేవారు. ఆ మిగిలిన పైభాగంలో నేరస్తుడు చేసిన నేరాన్ని ఒక పలక మీద వ్రాసి దానిపై తగిలించేవారు. యేసుక్రీస్తు గారు శిలువ వేయబడింది ఈ రకమైన శిలువలోనే. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు యూదుల రాజు అని పలక మీద వ్రాసి ఆయన తలపైన తగిలించారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. ఈ లేఖనం ప్రకారం చూస్తే శిలువ పైన పిలాతు బోర్డు పెట్టించాడు. కావున
యేసుక్రీస్తు క్రక్స్ ఇమ్మీసా అనే సిలువ మీద సిలువ వేయబడ్డాడు. అలాగే రోమీయులు క్రీస్తు శకం 70 నుంచి 300 మధ్యలో సుమారు 6000 పైనే శిలువ శిక్షలు వేశారు. ఆ తరువాత క్రీస్తు శకం 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి అయిన ద గ్రేట్ కాన్స్టెంటిన్ శిలువ శిక్ష అతి క్రూరంగా ఉండడం వల్ల పూర్తిగా నిషేధించాడు. అయితే క్రీస్తు పూర్వం 600 నుంచి మొట్టమొదటిగా పర్షియన్లు శిలువ శిక్షను అమలు చేసినట్టు చరిత్ర చెబుతున్నా కానీ బైబిల్లో ఇంతకు ముందే శిలువ శిక్షలు అమలు చేసినట్టు వ్రాయబడింది. ఆ లేఖనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఆదికాండము 40వ అధ్యాయము 19వ వచనం. ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడు దీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను. ఈ లేఖనంలో మాటలు ఐగుప్తు చెరసాలలో ఉన్న యోసేపు భక్షాకారుల అధిపతికి చెప్తున్నాడు. భక్షాకారుడికి వచ్చిన కలను బట్టి యోసేపు దానికి భావం చెప్తున్నాడు. 3 రోజుల్లో ఫరో రాజు నిన్ను మ్రాను మీద వ్రేలాడుదేస్తాడు అని, అప్పుడు నీ మాంసమును పక్షులు తింటాయి అని యోసేపు చెప్తున్నాడు. అప్పుడు నిజంగా ఫరో రాజు భక్షాకారుణ్ణి మ్రాను మీద వ్రేలాడదీయించాడు. 22వ వచనం చదువుదాం. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చెప్పిన భక్షాకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. ఈ లేఖనం ప్రకారం ఫరో రాజు భక్షాకారుల అధిపతిని మ్రాను మీద వ్రేలాడదీయించాడు. పైగా అతని శరీరాన్ని పక్షులు తింటాయి అని వ్రాయబడింది. కావున భక్షాకారుణ్ణి పట్టణానికి వెలుపల మ్రాను మీద వ్రేలాడదీసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే పక్షులు వచ్చి అతని శరీరాన్ని తింటాయి. ఈ మ్రాను మీద వ్రేలాడదీయడం అంటే సిలువ వేయడమే. లేదా ఒక చెట్టుకు వ్రేలాడదీసి ఉండవచ్చు. చెట్టుకు వ్రేలాడదీయడం కూడా ఒక చెక్క దెమ్మకు వ్రేలాడదీసినట్టే. ఈ విధమైనది యేసుక్రీస్తు సిలువకు ప్రతీకాత్మక ప్రవచనంగా పరిగణించవచ్చు. బైబిల్లో యోసేపు కాలం సుమారు క్రీస్తు పూర్వం 1900 నుంచి 1700 మధ్యలో జరిగింది. ఈ కాలంలోనే యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆ ఐగుప్తు రాజైన ఫరో రాజే మొట్టమొదటిగా శిలువ శిక్షను అమలు చేసినట్టు మనకు బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. అలాగే మోషే ధర్మశాస్త్రంలో కూడా శిలువ శిక్ష గురించి ప్రస్తావించబడింది. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22, 23 వచనములు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమున నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలను. దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా మరణశిక్షకు తగిన పాపం చేస్తే వారిని మ్రాను మీద వ్రేలాడదీయాలి అని వ్రాయబడింది. పైగా ఆ మ్రాను మీద వ్రేలాడు తీశాక చనిపోయిన తరువాత అతని శవాన్ని రాత్రులు మ్రాను మీద ఉంచకూడదు. వెంటనే చీకటి పడకముందే పాతి పెట్టాలి. ఇదే చట్టాన్ని రోమీలు కూడా పాటించి యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు సాయంత్రం 3 గంటలకు చనిపోతే రాత్రి కాకముందే ఆయనను పాతిపెట్టారు. పైగా మ్రాను మీద వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. అలాగే యేసుక్రీస్తు మన పాపాల కోసం శాపగ్రస్తుడు అయ్యాడు. గలతీయులు 3వ అధ్యాయము 14వ వచనం. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఈ లేఖనం ద్వితీయోపదేశకాండంలో వ్రాయబడినది మీకు ముందే చూపించాను. యేసుక్రీస్తు మన కోసం శాపమై ఆ శాపాన్ని మ్రాను మీద భరించాడు. కావున శిలువ శిక్ష గురించి ధర్మశాస్త్రంలో క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలోనే దేవుడు వ్రాయించాడు. పైగా ఇశ్రాయేలీయులు కూడా దీనిని అమలు చేశారు. అలాగే నాయకుడైన యెహోషువ కూడా శిలువ శిక్షను అమలు చేశాడు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వ్రేలాడతీసెను. ప్రొద్దుకృంగుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారం ఎదుట దాన్ని పడవేసి
దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. యెహోషువ హాయి రాజును మ్రాను మీద వేలాడదీయించాడు. చీకటి పడే ముందు ఆ శవాన్ని దించి ఆ శవం మీద పెద్ద రాళ్ళ కుప్ప వేశారు. అంటే యెహోషువ కూడా ధర్మశాస్త్రం ప్రకారం శిలువ శిక్ష అమలు చేశాడు. అలాగే యేసుక్రీస్తు కూడా మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 39వ వచనం. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు కూడా మన కోసం రోమీల చేత మరియు కొంతమంది యూదుల చేత మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. కావున ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి శిలువ శిక్ష అనేది రోమీల కంటే ముందు, అలాగే పర్షియన్ల కంటే ముందు ఐగుప్తు రాజైన ఫరోరాజు మరియు ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులు ముందుగానే అమలు చేశారు. ఈ పాత నిబంధనలో మ్రాను మీద వేలాడదీయడం యేసుక్రీస్తు శిలువకు ప్రతీకాత్మక ప్రవచనంగా ఉన్నది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.